వెళుతూ ఉన్నారు ఆకాశ మార్గంలో శతయోజనములు గల వారిధిని దాటుట కొరకై. ఒక శుభముహూర్తంలో ఏకాదశ రుద్రాంశ సంభూతుడైనటువంటి స్వామి హనుమ లంకా పట్టణంలో ఒక కోట బురుజు మీద తన రెండు కాళ్లను మోపినారు. ఆ తరువాత మరి లంకలో ప్రవేశించాలి కదా, కిందికి దిగాలి కదా. స్వామి ఒక్క క్షణం ఆలోచించారు. హనుమత్ స్వామి బుద్ధి కుశలత ఉన్నది కదా స్వామికి. అందువల్ల సాధారణంగా మనం ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు భార్యాభర్త మిగతా వాళ్ళందరూ కూడా కుడికాల్ని ఆ ఇంట్లో ముందుగా మోపి మన ఇంట్లో గృహప్రవేశం చేస్తాం. అది పద్ధతి, అది ధర్మం కూడా. కానీ ఇక్కడ భిన్నంగా ఏం చేశారు స్వామి హనుమ? శత్రువు పతనం కావాలి. శత్రువు ఎవరండి? రావణాసురుడు. రాజు ఎవరండి? రాజా రామచంద్రమూర్తి రాజు. అసలు ఆయనతో యుద్ధం ఎందుకు చేయాలండి? సీతాన్వేషణ కొరకు వచ్చారు ఇక్కడికి. వాళ్ళ యొక్క బుద్ధి కుశలతోని వాళ్ళ యొక్క శత్రు సైన్యాల యొక్క యుక్తులు కుయుక్తులన్నీ కూడా తెలుసుకోవాలి. రామ రావణ యుద్ధం జరగాలి, శత్రువు పతనం అయిపోవాలి. అందువల్ల స్వామి హనుమ తన యొక్క ఎడమ పాదమును ముందుగా మోపటానికి నిశ్చయించుకున్నారు ఆ లంకాపురం పట్టణం మీద, నేల మీద. అందుకని ఆ కోట బురుజు మీద నుంచి కిందికి దూకేటప్పుడు రెండు కాళ్లను అలా పైకి లేపి ఆకాశ